ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అడుగు లోపలికి పెట్టే ముందు అరక్షణం ఆలోచించండి. ఎందుకంటే మరుక్షణం ఆలోచించకుండా నా నిర్ణయాన్ని నేను తీసుకోవాల్సి వస్తుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది నేను కాదు జానకి, నువ్వు. జానకి, అనాలోచితంగా వాడి పెళ్లి చేయాలని నువ్వు నిర్ణయం తీసుకోకపోతే ఈ ఇంట్లో అడుగు పెట్టాల్సిన అవసరం నాకొచ్చుండేదే కాదు. ఇలా అందరి ముందు నువ్వు అవమానపడాల్సిన అవసరం నీకు వచ్చుండేది కాదు. అధిక ప్రసంగం ఆపండి. అసలు నా ఇంటికెందుకు వచ్చారు? ఎవరున్నారని వచ్చారు? ఎవరి కోసం వచ్చారు? నా కోసమే వచ్చాను. నా అనుకునే వాళ్ళని కాపాడాలనే వచ్చాను. మీ వాళ్ళ? మీ సొంతమైన వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. అలా ఉన్నవాళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు. బంధాలని, బంధుత్వాలని, రక్త సంబంధాలని, మానవ సంబంధాలని నువ్వు తెంచుకోవచ్చు జానకి. నేనంత తేలిగ్గా తెంచుకోలేను. అందుకే ఈ పెళ్లి ఆపడానికే వచ్చాను. ఈ పెళ్లి ఆపే హక్కు, అధికారం మీకు లేవు. అయితే మన వ్యాపారాన్ని నాశనం చేసే హక్కు నీకు లేదు. ఏం మాట్లాడుతున్నారు? నేను వ్యాపారాన్ని నాశనం చేయడం ఏంటి? ఏ కాదా? ఇలా బ్యాంకుల దగ్గర అప్పులు చేసి తీర్చలేక మోసం చేసే వాళ్లతో వియ్యం అందుకుంటే సమాజంలో మన పరువు ప్రతిష్టలు ఏమైపోవాలి? ఇలాంటి వాళ్లతో వియ్యం అందుకున్న కారణంతో మన వ్యాపారాలు దెబ్బతింటే దానికి సమాధానం ఎవరు చెప్పాలి? నువ్వు కాదా? నీకు వీడి పెళ్లి చేసే హక్కు, అధికారం ఉన్నాయేమో కానీ నేను అప్పజెప్పిన వ్యాపారాన్ని నాశనం చేసే హక్కు నీకు లేదు. కాబట్టి వీళ్ల మీద ఎలాంటి మచ్చ లేదని బ్యాంకు వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తేనే ఈ పెళ్లికి నేను అంగీకరిస్తాను. లేదా ఆనాడు నీకు అప్పజెప్పిన వ్యాపారాలన్నీ తిరిగి నా సొంతం చేసుకుంటాను. ఇది నీకిష్టమైతే ఈ పెళ్లి జరిపించు. లేదా ఈ క్షణమే ఈ నిశ్చితార్థం ఆపే. ఏం చేస్తావో నీకే వదిలేస్తున్నా. నా వ్యాపారాలన్నీ కావాలా? లేదా కేవలం ఈ అమ్మాయే నీకు కోడలిగా కావాలా? నువ్వే నిర్ణయించుకో. డెసిషన్ ఈజ్ యువర్స్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.